హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే ప్రివ్యూ వీడియో అయితే చూడండి. గుడ్ వైబ్రేషన్ ఒక సెన్సేషన్. సో డెమో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ఇలా వస్తుంది. ఇక్కడ టెస్ట్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి. అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. సెకండ్ టెస్ట్ లేయర్ పై క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీ డ్రెస్ కలర్ని అయితే యాడ్ చేసుకోండి. మిడిల్లో అయితే ఒక షేప్ ఉంది కదా, అక్కడి నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇమేజ్ లేయర్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే మీకు నచ్చిన యాంగిల్లో అయితే సెట్ చేసుకోండి ఫింగర్స్తో. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్రంట్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. లైట్గా అయితే జూమ్ చేసుకోండి. ఇమేజ్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడైతే ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకా షేప్స్ కనిపిస్తుంది కదా, అక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇమేజ్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మీకు నచ్చినట్టుగా ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. లిరిక్స్కి తగ్గట్టుగా ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటే వీడియో లుక్ అయితే బాగా వస్తుంది. ఇక్కడైతే ఇంకో షేప్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇమేజ్కి అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మళ్ళీ ఇంకో షేప్కి అయితే ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. కిందకైతే స్క్రోల్ చేసుకోండి ఇమేజ్ని. సాంగ్ లిరిక్స్ తగ్గట్టుగా ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకుంటే వీడియో లుక్ అయితే చాలా బాగా వస్తుంది. మనం యాడ్ చేసుకునే 3 ఇమేజ్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి. పేస్ట్ స్టైల్ పై అయితే క్లిక్ చేసుకోండి. మనం యాడ్ చేసుకునే 3 ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న లేయర్స్ అన్నిటికీ మీ ఇమేజ్ అయితే కరెంట్ ఫిల్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. ఈ స్పేస్లో ఎఫెక్ట్ని అయితే ఎలా యాడ్ చేసుకోండో చూద్దాం. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. సైజులోకి వెళ్ళి కొంచెం లైట్గా జూమ్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఈ షేప్ని అయితే 4 ప్యాటర్న్స్ వచ్చేటట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఆ లేయర్ని పైకి అయితే ప్లేస్ చేసుకోండి. లేయర్ని అయితే సాంగ్ ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్కి అయితే వచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ని అయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని లైట్గా జూమ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ లేయర్ షేప్ని అయితే రాంగ్ ప్రెస్ చేసుకొని 3 ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేయర్ అయితే గ్రూప్గా అయిపోతుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కీలోకి వచ్చి లైట్గా అయితే స్క్రోల్ చేయండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఎండింగ్లోకి వెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేయండి. లేయర్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ ద లేయర్ అయితే చేసుకొని కిందకైతే ఇమేజ్ని అయితే కిందకైతే అడ్జస్ట్ చేసుకోండి. లేయర్ని అయితే మళ్ళీ పేస్ట్ చేసుకొని ఆ లేయర్ని అయితే కిందకైతే ప్లేస్ చేసుకోండి. మళ్ళీ లేయర్ని పేస్ట్ చేసుకొని మళ్ళీ లేయర్ని అయితే ఇమేజ్ని అయితే 4 లేయర్స్గా వచ్చేటట్టు అయితే పేస్ట్ చేసుకోండి. 4 లేయర్స్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. సెకండ్ లేయర్ 4th లేయర్ దగ్గర నుంచి అయితే ఎఫెక్ట్ని అయితే కొంచెం లైట్గా మార్చుకోండి. ఇప్పుడైతే ఒక లేయర్ పై ట్యాప్ చేసి చూపిస్తే చూడండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసిన కీ ఫ్రేమ్ ఫస్ట్లోకి వెళ్ళి కొంచెం లైట్గా పక్కకి అయితే స్క్రోల్ చేసుకోండి. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు అయితే స్క్రోల్ చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.